నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి చందమామ కథ చెప్తారా? పూర్వమట ఉజ్జయిని నగరంలో గుంజయుడని ఒక ఏకాకి మనిషి ఒకతను ఉండేవాడు. తను ఏం చేసేవాడంటే అడవికి వెళ్ళి బాగా పచ్చటి గడ్డి కోసుకొచ్చి గుర్రాల వాళ్ళకి అమ్మేవాడు. అమ్మితే రోజు 2.5 అణాల డబ్బులు వచ్చేవాడు. అప్పట్లో అణాలు, అర్ధనాలు, కాణీలు, బేడ, దమ్మిడి అలా ఉండేవి కదా. 2.5 అణాలు ఇచ్చేవాడు. ఇతను ఏం చేసేవాట, ఒక పాతకాలపు బిందె ఒకటి ఉంటే అతని దగ్గర దానికి ఒక గుడ్డ కట్టి దానికి ఒక చిన్న కంత పెట్టి ఒక అర్ధన అందులో వేసేవాడు, దాచేవాడు అనమాట. ఈ 2 అణాలతో వాడి తిండి తిప్పలు సరిపోయేవి. ఒక పాతకాలపు పూరి గుడిసె ఒకటి ఉండేది. అలాగా ప్రతిరోజు 2.5 వచ్చేది. పని చేసాడంటే 2.5 అర్ధన వేయటం, 2 అణాలతోటి తిండి తిప్పలు చూసుకునేవాడు. పెద్దవాడు అయిపోయాడు అతను. ఒకసారి అతనికి తెలిసింది, తను ఏ బిందె అయితే పెట్టాడో ఆ బిందె నిండా ఉన్నాయి అర్ధనాలు. చూస్తే ఫుల్గా వచ్చేసింది. ఆశ్చర్యపెట్టి, ఏమిటి ఇన్ని డబ్బులు ఉన్నాయి నా దగ్గర? అప్పుడప్పుడు మనం వేసిన ముంతలు నిండిపోతూ ఉంటాయి కదా, డబ్బాలు నిండిపోతూ ఉంటాయి. ఏం చేయాలి ఈ డబ్బుని? నా తర్వాత ఎవ్వరు లేరు, నాకు పెళ్ళామా, పిల్లల, ఇల్లా, వాకిలా, జలాల, పిల్ల జల ఎవరు లేరు. ఈ డబ్బంతా ఏం చేయాలి అని ఆలోచించాడు. యాక్చువల్గా అట్లాంటివి 2-3 బిందెలైనాయి, పాత కుండలు. ఆలోచిస్తూ పడుకున్నట్ట ఒకనాటి రాత్రి. పడుకుంటే తెల్లవారుజామున తనకి చక్కటి పిల్ల ఒకటి కల్లో కనపడే స్పష్టంగా. ఒక అందమైన అమ్మాయి, ఒక 16-17 సంవత్సరాల పిల్ల. ఏదో రాకుమార్ తల్లినే కనపడింది. అన్నాడు పొద్దున అతనికి అనిపించింది, ఆహాహా, ఏనాడు స్త్రీలు కల్లోకి వచ్చి ఎరగనే నేను, ఇలాంటి కాలం ఎందుకు వచ్చింది అని ఆలోచించి ఏం చేశాడట, మొత్తం తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అర్ధనాలు ఒక పెద్ద గోను సంచిలో పోసుకుని ఆ సంచి భుజాన్ని వేసుకుని ఒక నగల వర్తకుడి దగ్గరికి వెళ్ళాడు. మొత్తం ఆ సంచి ఆయన దగ్గర బోలిచ్చాడు. ఇంత మేర అయింది అది, ఇంత పెద్ద కుప్ప అయింది. అయ్యా, జీవితకాలం అంతా సంపాదించిన డబ్బులండి, వీటిని లెక్కింపించి ఏదైనా ఒక నగో నాణ్యమో ఇప్పించండి నాకు. సరేనన్నాడు వర్తకుడు. ఆ కాలంలో చిచ్చి పొమ్మంటాలు అలాంటివి లేవమ్మా, అందరూ మనుషులు మంచివాళ్ళు. ఆయన 4 గుమాస్తాలను పెట్టి వీటిని లెక్క పెట్టండి అంటే అన్నీ అర్ధనాలేగా. లెక్కపెట్టి మొత్తానికి ఇంత అమౌంట్ అని తేల్చారు. ఓ రోజంతా లెక్కెట్టి ఆయన ఏమన్నాడు, ఆ సాయంత్రానికి ఆ వర్తకుడు కొన్ని రత్నహారాలు, కొన్ని కంకణాలు, రత్నాలు పొదిగినవి తీసుకొచ్చి పెట్టాడు. ఇవి వస్తాయి, వీటిలలో ఏదైనా ఒకటి తీసుకో నువ్వు ఈ డబ్బులకి అంటే. ఆయన ఒక పెద్ద కంకణం సింగిల్ హ్యాండ్ వేసుకుని, మనకి ఇప్పుడు వస్తున్నాయిగా ఇట్లా వేసుకునేది, దాని నిండా వజ్రాలు, కెంపులు తాపిన ఒక వస్తువుని తీసుకున్నాడు. సరే, నగల వర్తకుడికి టాటా చెప్పేసి ఈ వస్తువును గుడ్డలో మూట కట్టుకుని ఒక వర్తకుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ వర్తకుడు ఏమిటి, ఈయన రకరకాల వస్తువులు తీసుకుని నౌకా వ్యాపారంలో తిరుగుతూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఒక మహాసౌందర్యవతి 16-17 ఏళ్ల కన్యామణి ఎవరైనా మీ ఎరికన ఉందా? మీరు ఇన్ని దేశాలు తిరుగుతారు కదా అంటే. లేకపోవటం ఏమిటి, సౌగర దేశపు రాజకుమార్తెకి 16-17 పిల్ల, చాలా అందగత్తె. ఆవిడని అమ్మాయిని గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారు, చాలా బుద్ధిమంతురాలంటే. ఇతను ఏం చేశాడు, ఆ కంకణం తీసి ఆయన చేతులు పెట్టాడు. ఆ అమ్మాయికి ఈ వస్తువు ఇవ్వండి, నేను ఇచ్చినట్టు చెప్పద్దు, నా పేరక్కర్లా, ఇచ్చేయండి బహుమతిగా ఆ పాపకి అని చెప్పాడు. ఇతను ఒప్పుకున్నాడు. ఈ వర్తకుడు ఒప్పుకొని బయలుదేరి వెళ్ళాడు. 3 నెలల్లోనో 4 నెలలకో సౌగోర దేశం చేరాడు. చేరాక యువరాణికి, ఇప్పుడు ఈ వర్తకులు పై ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు తెస్తారు నగలు, నాణ్యాలు, కొన్ని చించి నంబరాలు, తర్వాత ఏమో సుగంధ ద్రవ్యాలు, రాళ్ళు, రప్పలు, నగలు, నాణ్యాలు పట్టుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. వర్తకుడు వస్తానని కబురు పెడితే ఆ సౌగోర దేశపు యువరాణి సరేనని ఈయన ఈ వస్త్రంలో చుట్టున్న ఈ కంకణాన్ని ఆ అమ్మాయికి బహుమతిగా ఇచ్చాడు. మీకు బహుమతిగా ఒకళ్ళు పంపించారంటే ఆవిడ ఆశ్చర్యపోయింది. అదేమిటి ఎంత బాగుందో అని తీసి చేతికేసుకుంటే కరెక్ట్గా అమరింది. అతను 16-17 ఏళ్ళ అమ్మాయికి పట్టాలనే కొన్నాడు దాన్ని. పిల్లకి చక్కగా సరిపోయింది. ఎంతో బాగుంది, ఇలాంటిది ఎప్పటి నుంచో చేయిద్దాం అనుకుంటున్నా, మోడల్ సరైంది దొరక్క మానేశాను, నాకు ఖర్చుగా నేను ఎట్టాడిది ఊహించానో అట్టాడితే తెచ్చావు. ఆయన ఎవరు మహానుభావుడు అంటే, పేరెందుకమ్మా, ఎవరో అజ్ఞాత వ్యక్తి అనుకోండి, మీకు బహుమతిగా పంపించమన్నారు, ఇవ్వమన్నారు, ఇచ్చాను అంతేనన్నాడు. ఏమైంది, అదేమిటి అట్లా ఎట్లా తీసుకుంటాం, ఏదైనా ఒక గిఫ్ట్ వస్తే వాళ్ళకి ఏమైనా ఇవ్వద్దు, ఏదైనా ఇస్తానని బలవంత పెట్టి
చీనాంబరాలట, ఒక ఒంటె మోయగలిగినన్ని చీనాంబరాలతోటి ఒంటెని ఇతనికి ఇచ్చింది. చీనాంబరాలు అంటే చీనాంబరాలు అంటే వస్త్రాలు, పట్టుబట్టలు. ఆహా. చీనాంబరాలు అంటారు. చీనీ అంటే చైనీస్ అనమాట, చైనా ఆహా. సిల్క్. ఓకే. ఇచ్చింది. ఇచ్చి వర్తకుడికి కొంత డబ్బు ఇచ్చింది, ఇవి పట్టుకెళ్తాను, ఇది ఆయనకు అప్పచెప్పేవారు. ఈ వర్తకుడు 3 నెలలు ప్రయాణం చేసి వచ్చి గుంజేయుడి దగ్గర పెట్టాడు అవి ఉంటేనే ఆ బట్టల్ని. గుంజేయుడు నిర్ఘాంతపడి, నేనేం చేసుకుంటానయ్యా, గడ్డి కోసుకొచ్చేవాడిని ముసలాడిని, ఈ బట్టలన్నీ నేనేం చేసుకుంటా అంటే, చొక్కాలు కుడితే బాగుంటాయి, అంగరఖాలు కుడితే బాగుంటాయి ఈ బట్టలతోటి అని చెప్పాడు వర్తకుడు. ఇతను అన్నాడు, అయితే అట్లాంటి బట్టలు వేసుకోగలిగేవాడు ఎవడైనా మంచివాడు ఉన్నాడని నీ దృష్టిలో అంటే, ఆ లేకేమి, దక్షిణాపథంలో ఇంట్లో మన విదర్భ రాజ్యానికి చెందిన రాజకుమారుడు, ఆయన భలే అందగాడు, ఆయన బట్టలు ఎంత బాగుంటాయో, ఆయనకైతే ఈ బట్టలు బాగుంటాయి అన్నాడు. ఇకనేమి ఈ బట్టలు తీసిపోయి ఆయనకి ఇచ్చి, ఎవరిచ్చారో చెప్పద్దు అంతే, అంతకంటే ఏముంది, ఆనంగానే ఒప్పుకున్నాడు. మళ్ళీ అతను బయలుదేరి వ్యాపారస్తుడు వెళ్ళేటప్పుడు విదర్భ రాజ్యానికి వెళ్ళి విదర్భ రాజకుమారుడికి ఈ ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ ఆయనకి ఇచ్చాడు. ఆయన వస్త్రాలన్నీ చూసుకుని ఆశ్చర్యపోయి, అబ్బో ఎప్పటి నుంచో ఇవి తెప్పించాలని చూస్తున్నాము, నువ్వు భలే తెచ్చావు, ఎవరు పంపారు అంటే, ఎవరోనండి, వాళ్ళు పేదగా పేరు చెప్పడానికి ఇష్టపడలేదు, తీసుకోండి పర్వాలేదా. ఆయన అట్లా ఎట్లా తీసుకుంటాము, ఎవరివైనా వస్తువులు అలా బాగోదు, మరి చూద్దాం అని ఓ పూట చూసి టైలర్లను పిలిచి ఆ బట్టలు కుట్టించి, ఇహా ఎంతో బాగున్నాయని ఈ వ్యాపారస్తుడికి 12 ఉత్తమ జాతి అశ్వాలను ఇచ్చాడు, ఆయనకి అప్పచెప్పాను. ఆ గుర్రాలని ఎక్కించుకుని పడవ మీద వ్యాపారస్తుడు మళ్ళీ ఉజ్జయినికి వచ్చాడు. గుంజేయుడి ముందు పెట్టాడు. నేనేం చేసుకుంటానయ్యా గుర్రాలు అన్నాడు. గుర్రాలకి గడ్డి కోసుకొచ్చేవాడిని నేను, ఇన్ని గుర్రాలు నేనేం చేసుకుంటా. సరే ఓ పని చేయి, ఉత్తమ జాతి అశ్వాలు మళ్ళీ అవి మామూలు కాదు, 2 గుర్రాలు నువ్వు ఉంచుకుని 10 గుర్రాలని సౌగోర దేశపు యువరానికి ఇవ్వు. మళ్ళీ గుర్రాలు మోసుకుపోయాడు వ్యాపారస్తుడు. మళ్ళా వచ్చినాయి, ఆవిడకి కంకణం వచ్చి ఇప్పుడు 10 బ్రహ్మాండమైన గుర్రాలు వచ్చినాయి. గుర్రాలు చూసేసరికి ఆశ్చర్యపోయింది, వాళ్ళకు తక్కువ, సౌగోర దేశంలో గుర్రాలు తక్కువ, చాలా కాస్ట్లీ, వాళ్ళు కొనుక్కుంటారు. సూపర్ గుర్రాలు ఇవి, విదర్భ రాజ్యం నుంచి వచ్చిన గుర్రాలంటే మామూలు కాదు. ఆవిడ ఆశ్చర్యపోయింది, ఇదేమిటి, నాకు అంతఃపురానికి రక్షణగా పంపించారు ఎవరో. ఆవిడ చాలా సంతోషించి ఏం చేసింది, మళ్ళీ ఏవో ఒంటెల మీద అవి మోయగలిగినంత వెండి ఓ 10 ఒంటెల్ని ఇచ్చింది. అక్కడ సౌగోరంలో ఒంటెలు ఉంటాయి, వెండి ఎంత వెండో మొత్తం అంతా మళ్ళీ పడవెక్కింది. మళ్ళీ గుంజేయుడి దగ్గరకు వచ్చినాయి అవి. మనకెందుకు అనేసరికల్లా వ్యాపారస్తుడు అన్నాడు, ఆవిడ నాకు దారి ఖర్చులకి డబ్బిచ్చిందయ్యా యువరాణి, నువ్వేమో చెప్పద్దంటావు, ఇప్పుడు ఏం చేయమన్నావు అనేసరికల్లా, చేయటానికి ఏముంది, ఆల్రెడీ చేసావు కదా, విదర్భ రాజకుమారుడికి పంపే, వీటిని 2 ఉంచుకో నువ్వు అంటే 2 ఒంటెలు, వాటి మీద ఉన్న వెండి వ్యాపారస్తులు తన దారి బత్తానికి ఉంచుకుని మిగిలిన 14 16 ఒంటెలు, ఆవిడ 20 ఒంటెలు ఇచ్చింది, 20 కాదు 60 ఒంటెలు ఇచ్చింది, ఈయన 2 ఒంటెలు ఉంచుకుని 58 ఒంటెలు తీసుకుపోయి విదర్భ రాజ్యంలో అప్పచెప్పాడు. ఆయన ఆశ్చర్యపోయాడు యువరాజు, ఇంత ఖరీదైన బహుమతి, మనకు అసలు ఒంట్లు అక్కడొకటి కనపడతాయి, నెలకోసారి చూస్తే, ఒకసారి ఒంటెని చూస్తే గొప్పే, ఇన్ని ఒంటెలా, ఇంత పెద్ద బహుమతి. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. ఈసారి ఏం చేశాడంటే, ఇంత బహుమతి తీసుకుని, వీళ్ళు ఏమనుకుంటున్నారు, అంతకుముందు రాజకుమార్తె తండ్రికి చెప్పింది, ఇలా ఒక బహుమతి పంపించారు, మళ్ళీ ఇవి వచ్చినాయి, ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు అంటే, రాజుగారు ఏమన్నాడు, వదిలించుకోవాలి ఈ బహుమతులు ఇచ్చేవాళ్ళని, లేకపోతే వాళ్ళు ఒకటిస్తే మనం 4 ఇవ్వాలి, అందుకని ఆయన ఆ మాట చెప్పాడు. ఈ విదర్భ రాజకుమారుడికి అర్థం కాలేదు, ఇంత ఖరీదైన బహుమతులు వస్తున్నాయి, ఇంకా గ్రాండ్గా ఇచ్చేసి ఈ బహుమతుల పరంపర ఆపుదామనుకున్నాడు ఆయన. బ్రహ్మాండమైన గుర్రాలు 10, మళ్ళీ ఓ ఒంటెలో 10, అక్కడి నుంచి ఓ 10 ఏనుగులు, ఆ ఏనుగుల మీద బ్రహ్మాండమైన ఇవేశాడు, ఏమంటారు మన పైన హౌదాలు ఎత్తుతారు కదా, హౌదా ఎత్తటం అంటారు, ఏనుగు మీద అంబారి, ఆ అంబారి మీద నుంచి ఇట్లా ముత్యాల సరాలు జాలువారుతూ చక్కగా అలంకరించినటువంటి, వీటికేమో గుర్రాల గిట్టలు కూడా వెండి గిట్టలు పెట్టించాడు ఆయన, అవన్నీ ఇచ్చాడు. మొత్తం పైగా ఈ పంపించిన వాటన్నిటికీ పైన చీనాంబరాలు కప్పారు, అలంకారాలు, మెళ్ళో ఆభరణాలు, వాటికి వర్తకుడు అన్నీ మోసుకొచ్చి గుంజేయుడి దగ్గర పెట్టేసరికి ఏం చేయాలో తెలియలే గుంజేయుడికి, వీటన్నిటిని నేనేం చేసుకుంటానయ్యా, గుర్రాలు వచ్చాయి, మళ్ళీ ఒంటెలు వచ్చాయి,
మళ్ళీ ఏనుగులు సరే తలా 2 నువ్వు ఉంచుకో, మిగిలిన పట్టుకెళ్ళి రాజకుమార్తెకి ఇచ్చి అనగానే వ్యాపారస్తుడు ఒప్పుకోవాలి. అబ్బే అలా కుదరదు, ఇప్పటికి 3 సార్లు వెళ్ళా, ఆవిడ ఎవరిచ్చారని పీకేస్తోంది, ఎవరో అజ్ఞాత వ్యక్తి అని ఎన్నిసార్లు చెప్పను, ఈసారి వాళ్ళ మొహం చూడ్డానికి నాకు సిగ్గుగా ఉందయ్యా, వాళ్ళు మొహమాట పడుతున్నారు, ఎవరిచ్చారో చెప్పమని అడిగితే ఏం చెప్పాలి, మా ఊళ్ళో గడ్డి కోసుకునే ముసలి గుంజేయుడు ఇచ్చాడని చెప్పమంటావా మరి అనేసరికల్లా గుంజేయుడు ఆలోచించి, ఎందుకు ఇవి ఎక్కడి నుంచి తెచ్చావంటే విదర్భ రాజకుమారుడు ఇచ్చాడని చెప్పు, సరిపోతుందిగా, మన పేరు ఎందుకు మధ్యలో అనగానే సరేనన్నాడు. ఈ మొత్తం ఏనుగులు గుర్రాలు ఒంట్లు వీటి మీద ఉన్న వస్తువులు నగలు నాణ్యాలతో తీసుకుపోయి వ్యాపారస్తుడు సౌగౌర రాజకుమార్తెకి ప్రవేశపెట్టాడు. ఆవిడ పరమాశ్చర్యం పొందిన తండ్రిని పిలిచేసింది, నాన్న ఇవన్నీ చూడను. ఆయన అవన్నీ చూసి ఎక్కడి నుంచి వచ్చాయి ఏమిటి అంటే, ముందే మాట్లాడుకున్నారుగా విదర్భ రాజకుమారుడని. విదర్భ రాజకుమారుడు అనగానే రాజుగారు ఆశ్చర్యపోయాడు. అమ్మాయి నాకు ఒకటి ఉందే, నీ పటాలు అందరికీ పంపాము పెళ్లి చూపుల కోసం, ఈ విదర్భ రాజకుమారుడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, డైరెక్ట్గా కబురు చేస్తే మనం కాదన్నామనుకో, ఒకవేళ విదర్భ మనకు దూరం, కాదన్నామనుకో పరువు పోతుంది, అందుకని కాదనలేని స్థితి కల్పించడం కోసం ఈ వస్తువులన్నీ పంపిస్తున్నాడు. ఆలోచించుకున్నారు. ఇప్పుడు మనం ఒక వస్తువు చూస్తే దాని మీద మనకు ఐడియాలు వస్తాయి, మన ప్రకారం కదా మనం ఆలోచించుకుంటాం. ఇట్లా కాదు, మనం ఒక పని చేద్దాం, మనం చిన్న తీర్థయాత్ర చేద్దాం, మనమే విదర్భ రాజ్యానికి వెళ్దాం, ఇంత గొప్ప బహుమతులు పెళ్లి సంబంధం కోసం పంపగలిగిన వాడు ఎంత సంపాదన పరుడు అయి ఉంటాడు, పద వెళ్దామని కూతుర్ని వెంబడి పెట్టుకుని చక్కగా పెద్ద దండు వెడలినట్టు వెడలి ఈ పడవల మీద ముందు ఉజ్జయిని వెళ్ళి అక్కడి నుంచి విదర్భకి వెళ్ళారు. విదర్భ రాజ్యానికి వెళ్తే ఫలానా సౌగౌర రాజ్యపు రాజుగారు ఊళ్ళోకి వచ్చాడు అనగానే విదర్భ రాజుగారు ఎదురెళ్ళి పిలుచుకొచ్చాడు. పిలుచుకొస్తే ఆయన ఏమన్నాడు, మీ అబ్బాయి చాలా ప్రేమతోటి పెళ్లి సంబంధం కోసం ఇన్ని వస్తువులు పంపాడండి, మాకేం అభ్యంతరం లేదు, మా అమ్మాయిని కూడా తీసుకొచ్చారు, మీరు సరే అనుకుంటే పిల్లని చూసి పెళ్లి చేసుకోండి అన్నాడు. ఈ విదర్భరాజు గారికి తుది మొదలు అర్థం కాలే, ఏమిటి జరుగుతోంది ఇక్కడ. ఆ పిల్ల చిన్నపిల్ల కాబట్టి రాజకుమార్తె తండ్రికి చెప్పింది, రాకుమారుడు తన ప్రకారం తను చేసేసుకుంటాడు, మగపిల్లాడు కొంచెం స్వతంత్రిస్తాడు కదా. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏమిటి మా రాజ్యం నుంచి మీకు బహుమతులు వచ్చాయా, మాకు వాసనైనా రాలేదు, మీ పిల్ల ఫోటోయే చూడలేదు మేమన్నారు. అన్నాక ఉండండి చూద్దామని కుమారుడిని పిలిచి ఈయన సౌగౌర రాజ్యపు రాజుగారు, ఈ అమ్మాయి వారి అమ్మాయి అనగానే ఆ అమ్మాయిని చూసేసరికి ఫ్లాట్ అయిపోయాడు రాజకుమారుడు. ఆ పిల్ల చాలా అందగత్తే, మరి గుంజేయుడు చూశాడు కల్లో అందగత్తే అయిన రాజకుమార్తెని, ఆ అమ్మాయిని చూసేసరికి కొంచెం మెత్తబడిపోయాడు. ఏమిటి నువ్వు ఏవో బహుమతులు పంపావుట, మరి వీళ్ళు ఆ బహుమతులు చూసుకునే పెళ్లి సంబంధం కోసం వచ్చారా నాయన అని తండ్రి చెప్పంగానే, బహుమతులు ముందు నాకు వచ్చాయి అని చెప్పలేకపోయాడు ఆయన. అవునని చేసుకుంటాను పెళ్ళి, నాకేం అభ్యంతరం లేదన్నాడు. అయిందా, సౌగౌర రాజ్యపు రాజకుమార్తెకి విదర్భ రాజకుమారుడికి ధూమ్ధామ్గా పెళ్ళైపోయింది. నువ్వు అవి పంపావు, నేను ఇవి పంపాను, నేను ఇవి పంపించాక నువ్వు అవి పంపావు అని ఇద్దరు మాట్లాడుకున్నారు. చివరికి వాళ్ళకి తెలిసిందేమిటి, ఈ సిల్సిలా తాము మొదలుపెట్టింది కాదు, మొదట ఎవరో మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన వాడెవరో ఆవిడికి తెలీదు, ఈయనకి తెలీదు. వీళ్ళిద్దరి పెళ్లికి రాయబారిగా మధ్యలో పనిచేసిన ముసలి గుంజేయుడు మాత్రం గడ్డి కోసుకుంటూ ఇప్పటికీ అర్ధనాలు పోగేసుకుంటూనే ఉన్నాడు. ఆ వ్యాపారస్తులు ఎప్పుడూ మళ్ళీ వీళ్ళని కలవల, ఏమీ లేవు వాళ్ళ దగ్గరికి వెళ్ళేందుకు. వ్యాపారస్తులు ఎవరు, వీళ్ళకి ఆ ఊరికి రోజు వస్తూనే ఉంటారు వ్యాపారులు, వీళ్ళకి ఏం తెలుసు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరి రాజ్యాల మధ్య పడవలు అవి తిరుగుతుండే. తర్వాత ఎప్పుడో చాలా కాలం తర్వాత వాళ్ళు తెలుసుకుని ఉండొచ్చు, కానీ గుంజేయుడికి మాత్రం తన వల్ల ఇలా వివాహం జరిగిందని ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. అలాగే జరుగుతాయి పెళ్ళిళ్ళు, ఎవరో ఒక కారణం అవుతారు, అలా అవుతుంది కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదన్నా మంచి కథ చెప్పుకుందామండి. పెద్ద కథ చెప్తాం. ఓకే. ఒక సిపాయి కథ, సిపాయి చిన్నయ్య అనుకుందాం. ఒకనాడు ఒక సిపాయి అంటే ఏమనాలి సైనికుడు యుద్ధం నుంచి తిరిగి వాళ్ళ ఊరు వైపుకు వెళ్తున్నాడు. అక్కడేం పెద్ద వ్యవహారం లేదు, ఊళ్ళో ఏదో సొంత ఊరని వెళ్తుంటే ఆ దారిలో ఒక భూతం చూసింది. వీడు ఒంటిగాడని తెలిసింది. ఎవరు లేరు, గుంపుగా ఉంటే వాళ్ళని పట్టుకోవు భూతాలు దయ్యాలు అవి. సరే వీడిని చూసి ఒక ముసలమ్మ వేషం వేసుకుని వీడి దగ్గరకు వచ్చింది. ఏరా అబ్బాయి బాగా సంపాదించుకొస్తున్నావా అని అడిగింది. ఏం సంపాదన మా అమ్మ, ఏదో 10 రూపాయలు, ఇక్కడ ఉన్నన్నాళ్ళు అన్నం వెళ్తుంది, మళ్ళీ పిలిపొస్తే మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడ తింటాం అన్నాడు. సంపాదించుకునే మార్గాలు బోల్డ్ ఉన్నాయి రా, ఏదో ఒకటి చెప్పు చూద్దాం అన్నాడు.
చెప్పడానికి ఏముందిరా, నీకు ధైర్యం ఉందా అని. బోల్డ్ ధైర్యం ఉందన్నాడు. సాహసం ఉందా అని. అబ్బో అసలు దానికి కొదవే లేదన్నాడు. జంకు గొంకు లేకుండా పనిచేస్తావా అని. జంకా గొంక మనకేం జంకు, మనం యుద్ధంలో వచ్చాంగా, మనకు అట్లాంటివి ఏం లేవన్నాడు. అయితే ఓ పని చెయ్యి, నేను నీకు ఒక సలహా చెప్తా. ఇక్కడ ఒక చెట్టును చూడండి, ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు పైన అంతా పోయింది, పై భాగం అంతా అట్లా పైకి ఉండి ఇట్లా తొర్రలేము దానికి. ఈ తొర్రలోకి నడువుకు తాడు కట్టి దింపుతా. ఇది చెట్టు కాదు, ఈ లోపలికి వెళ్ళే మార్గం. భూ వివరణలోకి వెళ్తుంది అది, అంటే భూమిలోకి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్తే ఒక పెద్ద హాలు. ఎంత పెద్ద హాలో, దాంట్లో ఒక వరుసగా గదులు ఉంటాయి. మొదట ఒక పెద్ద గది ఉంటుంది. పెద్ద గదిలో బల్ల మీద కుక్క కూర్చుని ఉంటుంది. ఆ కుక్క ఉన్న బల్లలో కుక్క దిప్పేస్తే బల్ల కిందంతా రాగి నాణ్యాలు ఎన్ని ఉంటాయో కావాల్సినవి తెచ్చుకో. వెధవరాగి నాకు ఎందుకు అనుకుంటావా. రెండో గదిలోకి వెళ్ళు, అక్కడ ఇంకో పెద్ద బల్ల ఉంటుంది. ఆ బల్ల మీద ఇంకో పెద్ద కుక్క ఉంటుంది. ఆ కుక్కను లైన్లో పెట్టి తీసుకుంటే దాని కింద అన్ని వెండి నాణ్యాలే. గుప్పెళ్ళు పట్టినని తెచ్చుకో, బట్టలు పట్టినని తెచ్చుకో, ఎన్ని మోయగలితే అని తెచ్చుకో. చిచ్చి దిక్కుమాలను వెండి నాకెందుకు అనుకుంటావా, అది కూడా బారేసి. మూడో గదిలో ఇంకో పెద్ద కుక్క ఉంది. అది కూర్చున్న బల్ల కింద బంగారపు నాణ్యాలు ఉన్నాయి. అంటే కుక్కలు ఊరుకుంటాయిటమ్మా, ముసలమ్మా నువ్వు బలేదా అనివి అన్నాడు. దానికే ఉందిరా, ఇదిగో నీలం రంగు తివాసి తీసుకెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళాక కుక్క నీకేసి చూస్తుంది, భయంకరంగా చూస్తుంది. తివాసి పరిచేసి కుక్కనెత్తి దీని మీద కూర్చోబెట్టు. అది నేనేం చేయదు, ఏం తీసుకున్నా అది నిన్నేమందు. తివాసికి కుక్కకి లింక్. అయితే సరేనన్నాక తాడు కడతానే నడువుకు తాడు కట్టింది, దింపబోయింది అందులోకి. వాడు అందులోకి ఎక్కి ఆ పైకి ఎక్కి దిగబోయాక అన్నాడు, అది కాదు మా అమ్మ, దారిపోయే దానయ్యను నేను, ఊళ్ళోకి పోయే పెద్దమ్మవి నువ్వు. నాకు ఇంత డబ్బు కట్టపెట్టడానికి నీకు ఎందుకు అనిపించిందో చెప్పు. నీకెంత వాటా కావాలి అందులో? నేనేం తెస్తే అందులో నువ్వు వాటా అడిగితే అవన్నీ కుదరవు. ముందే చెప్పాలి. నువ్వు ఎంత వాటా అనేది చెప్తే దాని ప్రకారం తీసుకొస్తా. తర్వాత వాటాలు పేచి పెట్టి ఆ డబ్బులు లాగేసుకుని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి పట్టించి వ్యవహారాలు మనతో కుదరవు. నేను అసలే సిపాయిని, మన దగ్గర కత్తిడాలు కూడా బాణాలు కూడా ఉన్నాయి అన్నాడు. ముసలమ్మంది, డబ్బులు నాకెందుకురా ముసిల్దాన్ని, ఇది వరకు మా అవ్వ అంటే ఈవిడికి ముత్తాబట. ఈ గోతులోకి దిగి అలా అవన్నీ చూసి మా ఇంట్లో ఉండే చెకుముకు రాయిని అక్కడ వదిలిపెట్టి వచ్చింది. చెకుముకు రాయి అంటే ఏమిటి? నిప్పు వెలిగించుకునే రాయి. వచ్చేస్తుంటే బల్ల మీద కనపడుతుంది నీకు. అది వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ఒక బల్ల ఉంది, చిన్న బల్ల, దాని మీద ఉంది. ఆవిడ జ్ఞాపకార్థం లేదని బాధపడుతున్నాను నేను. ఎవడైనా సాహసం ఉన్నవాడిని పంపిస్తే వాడికి కావాల్సింది వాడు సంపాదించుకుంటాడు, నా చెకుముకు రాయి వస్తుందని నువ్వు ఒంటికాడివి సాహసివి అని నిన్ను దింపుతున్నానంది. అంతే కదా, చెకుముకు రాయి సరేనన్నాడు. ఆవిడ ఒక తివాసి చుట్టి చంకలు పెట్టింది వీడికి. తివాసి పుచ్చుకుని దిగాడు. దిగి ఎంత లోతో, తెగ లోతు దిగాక ఒక పెద్ద కట్టడం లాంటిది కనపడింది. అందులోకి లోపలికి వెళ్ళేసరికి మెట్లు ఎక్కాడు. లోపలికి వెళ్తే బ్రహ్మాండమైన హాలు, అంతా నడవాలాగా ఉంది. ఎడం చేతి వైపున గదులున్నాయి. సరే ఏం చేశాడు వీడు, మొదటి గది తలుపు తెరిచాడు. పెద్ద బల్ల, అదేమిటి ఓపెన్ చేస్తే తెరుచుకుంటుంది. దాని మీద ఒక కుక్క ఇట్లా మోహరించి కూర్చున్నది. బంతులంతేసి కళ్ళున్నాయట దానికి. కళ్ళు ఇట్లా చూస్తుంది. ఈ కుక్కను చూసరికి కుక్క బెదిరొచ్చింది. ఏం చేస్తుందో చూద్దామని తివాసి పరిచాడు. అది అట్టాగే చూస్తుంది. వీడు టక్కిని వెళ్ళి దాన్ని ఎత్తుకున్నాడు. అదేం మాట్లాడలా. పెట్టి తీస్తే ఒప్పుకోదు అది. తివాసిని చూస్తే ఊరుకుంటుంది. ఆ బంతులంతేసి కళ్ళు కుక్కని ఎత్తి ఆ తివాసి మీద కూర్చోబెట్టి ఆ బల్ల తీసాడు. బల్ల తీస్తే మొత్తం దాని నిండా రాక్కాసులే. వీడిట గుప్పెళ్ళతోటి చొక్కాకి, ప్యాంటుకి, జేబుల్లో ఉన్న జేబులన్నిట్లలో పోసుకున్నాడు. తలపాగాకి చిన్న గుంటలు అందులో కూడా పోసుకున్నాక ఆ కుక్కనైతే బల్ల మీద కూర్చోబెట్టాడు. తివాసి చంకలో పెట్టుకున్నాడు. పక్క గదిలోకి వెళ్ళాడు. పక్క గదిలో ఇంకో కుక్క ఉంది. అది ఇంకా పెద్ద బల్ల. అదెంతుంది, బండి చక్రాలంతంత కళ్ళున్నాయట దానికి. కళ్ళతోటి ఇట్లాగే చూస్తాం. వీడేం చేశాడు, ఓహో ఇది కూడా నిజమే, ఇంకా రాక్కాసులు ఎందుకు మనకి, తెచ్చామని ఏం చేశాడు, ఈ నీలం రంగు తివాసి మళ్ళీ పరిచాడు. కుక్క కామ్గా చూస్తుంది. వీడు పోయి కుక్కను ఎత్తుకున్న తివాసి మీద కూర్చోబెట్టాడు. అది దాని దారిని అది పడుకుంది. వీడు ఆ బల్ల తెరిచి చూస్తే అన్ని తలతల్లాడిపోతూ వెండి కాసులు. దిక్కుమాల రాక్కాసులు మనకెందుకని రాక్కాసులన్నీ అక్కడ పారబోసేసాడు.
వెండి కాసులు నింపేసుకున్నాడు జేబుల నిండా. అక్కడి నుంచి కుక్కనైతే మళ్ళీ బల్ల మీద కూర్చోబెట్టాడు. తివాసి చేత్తో పుచ్చుకుని 3వ గదిలోకి వెళ్ళాడు. నిజమో కాదో తెలీదు, ఇవి వదిలేస్తే ఒకవేళ పోతాయి కదా. 3వ గదిలోకి వెళ్తే ఈసారి ఉంది అక్కడ కుక్క, గుడి గోపురాలు అంతంత కళ్ళున్నాయట దానికి. అట్లా మిటకరించి చూస్తోంది వేడికేసి. సరే అంటే బంగారం ఉంది. తివాసి పరిచాడు, కుక్కనెత్తి దీని మీద కూర్చోబెట్టాడు. ఆ బల్ల తెచ్చి వెండి కాసులన్నీ అక్కడ బారబోసేసి చక్కగా బంగారు కాసులు నింపేసుకున్నాడు అన్నిటి నిండా. 2 చెవిలో 2 అంగిట్లో కూడా పెట్టుకున్నాడు వేస్ట్ కాకుండా. సరే ఏం చేశాడు, కుక్కనెత్తి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టేసి నీలం రంగు తివాసి మడతపెట్టి పక్కన పెట్టుకుని చేత్తో పుచ్చుకుని బయటకు వస్తే ఈ ముసలమ్మ ఏదో చెప్పిందని చూస్తే చెకుముకు రాయి ఉంది కనిపించింది. సరే పైకి లాగు లాగు అవ్వ లాగన్నాడు. చెకుముకు రాయి జేబులో పెట్టుకుని ఈ నడవ అంతా నడిచి బయటికి వెళ్ళి ఎక్కడి నుంచి తనకి తాడు కట్టిందో అక్కడ నిలబడి, ఓ అవ్వ బయటికి పైకి లాగు నన్నంటే ఆ అవ్వ పైకి లాగింది. లాగాక బయటకు వచ్చాక వీడు ఏం తెచ్చుకున్నావురా అంది. బంగారమే తెచ్చుకున్నాను, ఇదిగో నీ తివాసి అని తివాసి చేతిలో పెట్టాడు. ఆ చెకుముకు రాయిని అటు ఇటు తిప్పాక అన్నాడు, అలాంటి అత్యద్భుతమైన ప్రదేశంలోకి మీ అవ్వ ముసలిది వెళ్ళటం ఏమిటి, అది అక్కడ వదిలేసి రావటం ఏమిటి, నువ్వేమో జ్ఞాపకార్థం ఉంచుకుంటానని చెప్పటం ఏమిటి, ఇందులో ఏదో మతలబు ఉంది, అదేమిటో చెప్పన్నాడు. ఈవిడ ఒప్పుకోలే ముసలిది. ఏమీ లేదురా, మాకు అది కావాలంతే. అంటే దీంతో ఏం వస్తుందో చెప్పమంటాడు. ఏమీ రాదంటుంది ముసలిది. వాగ్యుద్ధం పెరిగింది. ఈ సిపాయి అప్పుడే యుద్ధం నుంచి వచ్చాడు కదా, కొంచెం ఉద్రేకంగా ఉన్నాడు. కత్తిపుచ్చి విసిరేశాడు మా అమ్మని. అయ్యో, ఆ మెడ కాస్త తెగిపోయింది. ముసలిది కింద పడ్డం ఏంటి, దాని భూతం రూపం దానికి వచ్చింది. ఓహో, ఇదేదో భూతం నన్నేదో మాయ చేద్దామనుకుంది, ఈ డబ్బంతా కొట్టేయడానికి ఎత్తేసిందేమో, ఈ చెకుముకురాయి నేను ఎందుకు ఇస్తాను, నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్పి దాన్ని జేబులో వేసుకుని ఈ బంగారం గుప్పెళ్ళు తెచ్చుకున్నాడుగా, ఆ గుప్పెళ్ళతోటి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఈ అడవంతా దాటాక ఒక మంచి ఊరు వచ్చింది, పెద్ద పట్టణం. ఆ పట్టణంలో ఒక సత్రంలో గది తీసుకున్నాడు. హాయిగా తిన్నాడు, తాగాడు. అంతకుముందు వీడికి భోజనానికి సరిపడా డబ్బే ఉంది వాడి దగ్గర. ఇప్పుడు బంగారం ఉండేసరికల్లా కొత్తగా డబ్బులు వస్తే ఎలా ఉంటుంది, ఆగలేకపోతారు. ఇక మళ్ళీ రాదు. ఎందుకంటే ఆ లోపల దించేవాడు తీసేవాడు లేడు. ఆ నీల రంగు తివాసి లేకపోతే కుక్కల్ని హ్యాండిల్ చేయలేము. తివాసి మామతో పాటే వెళ్ళిపోయింది, కాలిపోయింది. అది ఏం చేయలేడు దాన్ని. దాంతో వీడు డబ్బులు యథేచ్ఛగా వాడేసుకున్నాడు. ఎంత యథేచ్ఛగా ఖర్చు పెట్టుకున్నాడో. సరే ఇక అయిపోయినాయి డబ్బులు. రోజులు గడిచే కొందుకి డబ్బులు అయిపోయినాయి. ఒకనాటికి చివరికి ₹1 లేకుండా మిగిలిపోయాడు. ₹1 కూడా లేదు. ఖాళీగా కూర్చున్నాడు. అన్నీ వాడేశాడు, మొత్తం వాడేసి తినేశాడు. ఏముంది, అలాగే ఉంటుంది. అయితే ఒకనాటి రాత్రి దీపం ముట్టించేందుకు నూనె కూడా డబ్బులు ఇవ్వడి దగ్గర. ఓరండి, అట్లా ఖాళీగా అయిపోయి సరే ఎవరో దారే పోయే వాళ్ళని ఓ చుట్ట మావయ్య అని అడిగి చుట్ట తీసుకున్నాడు. చుట్ట తాగుదామనిపించింది. చుట్ట వెలిగించుకోవడం ఏంటా, దీపం కూడా లేదు. అప్పుడు వాడికి గుర్తొచ్చింది తన సామాన్లలో దాచిపెట్టిన చెకుముకురాయి. ఆ చెకుముకురాయి ఏమిటి, ఇట్లా నేల మీద ఇట్లా గీస్తే ఫైర్ వస్తుంది. గీసేసరికల్లా కుక్కొచ్చింది. బంతులంత కళ్ళున కుక్కొచ్చి కూర్చుని ఉంచింది వీడి పక్కన. మొదటిది ఏమిటంటే ఏం మాట్లాడుతుంది. బాగా ఆలోచించి ఏం చేస్తావు నువ్వు నాకు అన్నాడు. అది బావు అంది. ఏదైనా చేస్తానంటాను, డబ్బులు పట్టుకురా, రాక్కాసులు ఉన్నాయి కదా నువ్వు ఉన్న చోట అంటే 5 నిమిషాల్లో వెళ్ళి పచ్చేసింది. కుక్క ఇన్ని రాక్కాసులు పుచ్చుకొచ్చింది సంచి నిండా. సంచిలో పోసి పట్టుకొచ్చేసింది. వీడు ఆశ్చర్యపడి, పోసిని భలేగా ఉందే మన సంగతి అనుకున్నాడు. అక్కడి నుంచి 2 సార్లు గీస్తే ఆ వెండి కాసులు ఉన్న కుక్క వస్తుంది. 3 సార్లు గీస్తే బంగారు కాసుల కుక్క వస్తుంది. అన్ని కాసులు తెప్పించుకున్నాడు. హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు. సరే ఏమైంది, ఒకనాడు ఎక్కడో ఒక చోట పార్టీకి పిలిచారు. వీడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు ఉన్న వాళ్ళని పిలుస్తారు పార్టీలకి. ఈ పార్టీకి వెళ్ళేసరికల్లా పార్టీలో రాజకుమార్తె ఎంత అద్భుతమైన సౌందర్యవతో చెప్పుకున్నారు. ఓసారి ఎట్టగైనా ఆ అమ్మాయిని చూడాలనిపించింది. ఏదో సందర్భంలో ఫ్రెండ్స్ తోటి ఈ తాగుబోతులు జూదగాళ్ళు వాళ్ళందరి దగ్గర రాకుమార్తెను చూడాలి, ఏ సందర్భంలో చూడొచ్చు అని అడిగాడు. ఆవిడెక్కడ చూస్తావోయ్ నువ్వు, వాళ్ళ నాన్న ఏం చేశాడో తెలుసా, ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టాడు ఆవిడ్ని. ఎందుకంటే ఆవిడ జాతకంలో, రాకుమార్తె జాతకంలో ఒక సాధారణ సిపాయిని పెళ్లి చేసుకుంటుందని ఉంది. ఓహో, సిపాయి చచ్చిన వాడు ఎవడైనా వచ్చి పిల్లకి లైనేస్తాడేమో అని రాజుగారు ఏం చేశారు, అంతఃపురంలో ఒక రహస్యమయమైనటువంటి ఒక దీని లాంటిది కట్టి అందులో పెట్టారు. ఇలా ఎవ్వరికీ కనపడదు.
ఉమ్. ఆ పిల్లకి 11, 12 ఏడు యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆ లోపలే ఉంది, బయటికి రాదు. అనగానే ఎందుకు రాదు, మనం ఎందుకు చేయలేము అని ఆలోచించి ఏం చేశాడు, ఈ కుక్కలు వస్తాయి కదా, ఆ కుక్కను పిలిచి రాజకుమార్తెను తీసుకురమ్మన్నాడు. అదేం చేసింది, టైం అని వెళ్ళిపోయింది కుక్క. ఆ, అది ఏదైనా తెచ్చేస్తుంది. వెళ్ళి అంతఃపురంలో నిద్రపోతున్నా లోపల ఎక్కడో గదిలో పడుకుంది. ఆ గదిలో ఎక్కడో రహస్యంగా పడుకున్న రాకుమార్తెని చేపుచ్చుకుని తీసుకొచ్చేసింది, ఓసిని. మీదెక్కించుకొచ్చేసింది. ఇప్పుడు బంతులంతేసి కళ్ళుండే కుక్క ఎంత ఉంటుంది, ఇంతే ఉండదుగా, బ్రహ్మాండంగా ఉంటుంది కుక్క, పెద్ద అంత గుర్రం సైజులో. ఉంటుందేమో. రాకుమార్తెని పట్టుకొచ్చేసరికల్లా వీడు తనివి తీరా అమ్మాయిని చూశాడు, చేతులు పుచ్చుకుని కాసేపు అయ్యాక తీసుకెళ్ళి దింపేసిరా అన్నాడు. కుక్కని దింపేశారు. కుక్క తీసుకెళ్ళి దించేసింది. దించేసిన తర్వాత పొద్దున్నే రాకుమార్తెను చూడడానికి తండ్రి, తల్లి, ముసలి దాది వాళ్ళు వీళ్ళు వచ్చారు. వచ్చేసరికల్లా అమ్మాయి చెప్పింది, నాన్న నాకు భలే కాలు వచ్చింది నాన్న, ఏదో కుక్క వచ్చి నన్ను తీసుకెళ్ళింది, అక్కడ ఒక సిపాయి ఉన్నాడు, అతను నా చేతులు పుచ్చుకున్నాడు నాన్న అనేసరికల్లా నాన్న తిట్టాడు, సిపాయి ఏమిటి, ఎవరిని తీసుకెళ్తారు, అసలు ఇంత రహస్యంగా ఉంచాం, ముసలిదాదికి తప్పిస్తే ఈ దారే తెలియదు ఎవరికి, అక్కడికి వచ్చిన చెలికెత్తలు మళ్ళీ రారు, అంత రహస్యంగా ఉంటుంది, ఓసారి ఎవరన్నా అందులోకి ప్రవేశించారంటే వాళ్ళని చంపేస్తారు, అట్లా ఏం జరగదన్నాడు. కాదు నాన్న, భలే కాలొచ్చింది నాన్న. కానీ సిపాయి అనగానే రాజుకు డౌట్ వచ్చింది, ఏదైనా నాకు తెలియకుండా జరుగుతోందా అని చెప్పి ఈ ముసలి దాది రాత్రిపూట నిద్రపోతుంది. ముసలమ్మలకి చాలామందికి రాత్రులు నిద్రలు రావు, అది మెలకుగా కూర్చుంటుంది. ఆ దాదిని అక్కడ పెట్టాడు. అయితే ఏమైంది, ఎప్పుడైతే కుక్క మళ్ళీ రెండో రోజు రాత్రి మనవాడు ఏం చేశాడు, ఈ సిపాయి చిన్నయ్య కుక్కను పిలిచి మళ్ళీ 2 గీట్లు గీసి పెద్ద కుక్కను పిలిచి రాకుమార్తెని తీసుకురా అన్నాడు. కుక్క వచ్చింది, రాకుమార్తెని ఇటా ముట్టు మీద మొహం మీద మూతి కిందకి పెట్టి మీద ఎక్కించుకుంది. బయటికి వెళ్తుంటే ముసలమ్మ చూసేసింది, కుక్కే తీసుకెళ్తోందని గమనించి కుక్క వెనకాలే వచ్చింది. కుక్క ఏ ఇంట్లోకి ప్రవేశిందో చూసి దాని మీద శుద్ధ ముక్కతో గుర్తుపెట్టింది, వెనక్కి వెళ్ళిపోయింది. 1 గంట పోయాక మళ్ళీ కుక్క తీసుకొచ్చి రాజకుమార్తెని దించేసింది. ఈ ముసలి దాది వెళ్ళి తెల్లవారి సర్కల్ రాజుగారికి చెప్పింది, ఫలానా సందులో ఆ వైపు వెళ్ళాను, ఏ ఇంటి మీద ఎక్స్ గుర్తు పెట్టిందో ఆ ఇంట్లోకి కుక్క తీసుకెళ్ళింది, ఆ ఇంట్లో ఎవడో ఉండుంటాడు, మాంత్రికుడో మాయాజాలం చేసేవాడు, కనికట్టువాడు అన్నట్టు. ఆ సందులోకి మొత్తం సైనికులు భట్లు అందరూ వెళ్తే అన్ని ఇళ్ల మీద ఇంటూ గుర్తులు ఉన్నాయి. పట్టేసింది కుక్క, దానికి తెలిసిపోయింది తను పట్టుకుంటారని, అందుకని గుర్తులు పెట్టేసింది. తన యజమాని బయట పడకూడదు, దాని ప్లాన్ అది. సరే 3వ రోజుకి ఆ రాణిగారు ఏం చేసింది, ఒక పల్చటిది చిన్నది అంత గుడ్డతోటి సంచి లాంటిది కుట్టించి దాంట్లో బియ్యపిండి కదిలితే పడేటట్టుగా పిండి పోసారు. పడుకున్న యువరాణి నడువుకి కట్టేశారు. అది యువరాణి ఎక్కడికైనా కదిలింది అనుకో ఆ పిండి పడుతుంది కింద. ఓకే, సరే 3వ రోజు రాత్రి కుక్క వచ్చింది, మళ్ళీ ఈ రాజకుమార్తెని మీదెక్కించుకుంటే ఇప్పుడు మీదెక్కించుకుంటే ఏమవుతుంది, నగలు అవి ఇట వేళ్లాడవు, ఈ సంచి కూడా వేళ్లాడడం మొదలుపెట్టింది. సంచిలోంచి సన్న ధారగా ఈ రజన్లాగా పిండి పడడం మొదలుపెట్టింది. కుక్క 3 సందులు 36 గొంతులు తిరిగి తీసిపోయింది సత్రంలోకి. తీసిపోయేసరికల్లా ఈ ధార అంతవరకు లీడ్ చేసేసింది. తెల్లవారేసరికల్లా రాజకుమార్తె వచ్చేసింది, కానీ రాజుగారి సైనికులు వెళ్ళిపోయి ఆ సత్రం తలుపు తీయించి ఆ గదిలో ఎవరున్నారో వాడిని పట్టేసి చేతులు కాళ్ళు కట్టేసి లాక్కెళ్ళిపోయారు. రాజకుమార్తె జోలికి వచ్చినందుకు రాత్రిపూట అయినా సరే రహస్యంగా అయినా సరే మాయమంత్రం కనికట్టు చేసినందుకు వాడిని ఉరిదీస్తామన్నారు. ఎవడో రాజకుమార్తెని గదిలో నుంచి కదిపెట్ట వాడికి ఉరిట అని ఒకటి, రాజకుమార్తెని చేసుకోవడానికి ప్రయత్నించాట అని ఇంకోటి, రాజకుమార్తె దగ్గరికి వాడే వెళ్ళేట అని ఇంకోటి, ఇలా 36 రకాల ప్రథలు బయలుదేరి అటగే వస్తాయి కదా 5 పూలంటే అదిగోతో అంతే. అక్కడి నుంచి ఏంది వాడిని ఉరిదీస్తున్నారంటే, రాజకుమార్తె కోసం సాహసం చేసిన వాడెవడో చూడొద్దు, జనాలంతా తండోపతండాలుగా వచ్చారు. వీడికి అర్థమైంది ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అని. కానీ ఏం చెయ్యాలి, ఎట్లా చేయాలి? చెకుముకు రాయేమో గదిలో ఉండిపోయింది, కుక్కొచ్చి చేయటానికి ఏమీ లేదు ఇక్కడ. అవును, బాగా ఆలోచించుకుంటున్నాడు. అయితే ఏమైంది, వాళ్ళు వీళ్ళు అందరూ ఇతను చూడ్డానికి వెళ్ళి వజ్రస్థానానికి వెళ్తున్నారు, వీడిని ఉరిదీసే ప్లేస్కి. ఈ వచ్చిన వాళ్ళల్లో ఒక 8-9 సంవత్సరాల కుర్రాడు ఒకడు వచ్చాడు. అయితే ఏమైంది, వాడు పరిగెత్తే క్రమంలో వాడు పరిగెడుతుంటే చెప్పు జారిపోయి
ఈ చెరసాల దగ్గరికి పడింది. ఈ కుర్రాడు ఎక్కడ కూర్చుని ఉన్నాడు, మన సిపాయి చిన్నయ్య కూర్చున్న చోట పడింది. ఆ చిన్నపిల్లాడు చెప్పు కోసం వెనక్కి వచ్చాడు. వీడేం చేశాడు, చటుకొని వాడి చేయి దొరకపుచ్చుకున్నాడు ఆ కటకటాల్లోంచి. ఒరే అబ్బాయి, నేను ఒక అద్భుతమైన పని చెప్తాను, నన్ను ఉరిదీసేది అక్కడే, నేను రాకుండా ఉరిదీయర్రా, నువ్వు పరిగెత్తుకెళ్ళి చేసేదేం లేదు, నువ్వు పని చేయి, ఫలానా సత్రంలో ఫలానా గదిలో సంచిలో చిన్న చెకుముకు రాయండి, అది పట్టుకురారా, తెచ్చిపెట్టు, నీకు రూపాయి ఇస్తాను అన్నాడు. అనేసరికల్లా కుర్రాడు సరేనన్నాడు. రూపాయి ఇస్తే చేదా, అదే వాడు పోయి ఇక పట్టుకొచ్చేసాడు. పట్టుకొచ్చేస్తే సరే కుర్రాడు ఏం చేశాడు, చెక్కుముకు రాయి చేత్తో పుచ్చుకొని కూర్చున్నాడు. లోపలికి తీసుకుపోయారు వచ్చేస్థానానికి. తీసుకెళ్ళాక ఒక ఆఖరి కోరిక తీరుస్తా అంటే వీడన్నాడు, మరి చుట్ట కాల్చుకుంటానండి ఆఖరిసారి, ఒక చుట్ట తెప్పించండి నాకు అన్నాడు. అనేసరికల్లా సరే చుట్టూ చేతులు కట్టేశారు. అప్పటిదాకా చేతిలో ఉంది, అది గొలుసుల్లాగా ఉన్నాయి చేతిలో ఉంది. ఆ గొలుసులు ఊడదీశారు. చుట్ట పెట్టుకుని చెక్కుముక్కు రాయి గీసేసరికల్లా ఎన్నిసార్లు గీయాలి, ఓసారికి వస్తే 1, 2 సార్లు గీస్తే 2ోది, 3 సార్లు గీస్తే 3ోది. వీడు 1, 2, 3, 3, 2, 5, 1, 6 గీతలు గీసేసాడు. గీసేసరికల్లా మొత్తం 3 కుక్కలు వచ్చేసాయి. ఎంతతున్నాయి అవి ఒక్కొక్కటి, సింహాలను మించిపోయి. కుక్కలు రావటం ఏంటి, వీళ్ళందరూ అంతూ చూడండి అన్నాడు. అంతే కుక్కలు విరుచుకుపడ్డాయి జనాల మీద. హడిలిపోయాడు రాజుగారు. ఏం జరుగుతోంది ఇక్కడ, నాకు అర్థం కాలేదు. కానీ ఎవరిని చంపద్దన్నాడు, బెదిరిచ్చేసేయమన్నాడు. కుక్కలు ఇంత మాటి మొరగటం, ఇంతంత నాలుకలు, ఒకటేమో బంతులంత కళ్ళు ఒకదానికి, బండి చక్రాలంత కళ్ళు ఇంకో దానికి, గుడి గోపురాలంత కళ్ళు 3ో దానికి. చూడ్డానికే హడిలిపోయేలాగా ఉన్నాయి అవి. ఇక పిచ్చ భయం వేసేసిన జనాలంతా కకావికలైపోయి సైనికులంతా పారిపోయి ఏం చేసినా వాటిని ఏం చేయలేకపోయారు. రాజుగారు ఆగు ఆగు ఆగు, నీ కుక్కల్ని ఉపసంహరించు, ఏం చేస్తున్నావు నువ్వని కేకలు పెట్టేసరికల్లా అప్పుడు మళ్ళీ వీడేం చేశాడు, వాటిని వెనక్కి పిలిచి వెనక్కి పిలవాలి, వీటిని కంట్రోల్ చేయాలంటే రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తేనే చేస్తానన్నాడు. మరి ఆ కుక్కలు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయలేరు వాటిని. సరే రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ఈ జనాలంతా ఉండగానే రాజుగారు ఒప్పుకున్నాడు. అప్పుడు వీటిని వెళ్ళిపోమన్నాడు. 3 మాయమైపోయింది. రాజకుమార్తె నుంచి సిపాయికి పెళ్లి చేశారు. ముందు ప్రాఫెసీ ఏం చెప్పబడింది, సిపాయితో పెళ్ళవుతుంది అంతే. అయితే సిపాయితో పెళ్ళయ్యాక వాడేం చెప్పాడంటే, మీరేం కంగారు పడకండి, నాకు డబ్బుకు కొదవలేదు, నేను అవ్వడానికి సిపాయిని అంతే అని చెప్పి 3 కుక్కల్ని పిలిచి అక్కడున్న వెండి, బంగారం, రాగి మొత్తం తెప్పించేసుకున్నాడు. ఆ డబ్బుతోటి రాజకుమార్తెకి బోళ్ళు ఎదురుకట్నం ఇచ్చాడు. తర్వాత ఆ రాజ్యానికి రాజు వాడే అయ్యాడు. సిపాయి చిన్నయ్య కదా కంచికి, మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే గారు. నమస్తే చెయ్య. మంచి చందమామ కథ ఒకటి చెప్పండి రమ్మగారు. ఇప్పుడు చదివా, అది చెప్దాం అనుకుంటున్నా. చాలా పేర్లు ఉండేసరికి ఇక ఎందుకు వచ్చిన కన్ఫ్యూషన్లే అని కొంచెం ఊరుకున్నాను అనమాట. సరే వాళ్ళు కాస్త పెద్ద కథ చెప్పాలంటే ఇక అది చెప్పాలి. పూర్వమట ప్రభావతి నగరానికి విశ్వావసుడని ఒక రాజుగారు ఉండేవారు. మన సంవత్సరపు పేరు విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసుకి 4 కుమారులు ఉన్నారట. 4 చక్కటి వాళ్ళు, దగ్గర వయసు వాళ్ళే. ఆయనకి 4 అబ్బాయిల మీద పరమ ప్రీతి ఉంది. వీడు తెలివి, వాడు తెలివి తక్కువ, వీడు పరాక్రముడు, వీడు కాదు, అలాంటివి లేవు. పేర్లు కూడా చక్కగా జితేంద్రియుడు, పరాక్రముడు, ధవళకీర్తి, అలాంటి చక్కటి పేర్లు. అయితే ఈయనకి 4 అబ్బాయిలకి రాజ్యం ఇవ్వాలని ఉంది. అటా ఇస్తాం. బాగా ఆలోచించి ఆయన ఒక ప్లాన్ వేశాడు. పూర్వమట ఈ ప్రభావతి నగరంలో సూర్యకమలం అని ఒక అత్యద్భుతమైన ఒక తామర పువ్వు ఉండేది. బంగారు పుష్పం అట అది. ఆ పుష్పం ఎక్కడో ఒక గంధర్వుడి వల్ల, యక్షుడి వల్ల, ఈ వీళ్ళ వంశంలో ఎవరికో లభించింది. అది వచ్చినప్పుడు దేశం చాలా సుభిక్షంగా అయిందట. ఎంత సుభిక్షంగా అయిందో అదంతా సూర్యకమలం ప్రతిభేనని చెప్పుకునేవాళ్ళు. ఈయనకి ముందు కొన్ని తరాల ముందు ఉండేది. అది ఎలా అయిందో చౌర్యానికి గురైంది. ఎవరో ఎత్తుకుపోయారు దాన్ని. ఆ సూర్యకమలం ఉంటే మన దేశం ఇంకా బాగుంటుందన్న ఫీలింగ్లో వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈయనేం చేశాడు, ఈ ఎవరో ఎత్తుకుపోయిన సూర్యకమలాన్ని సంపాదించిన కుమారుడికి రాజ్యం ఇస్తానని పెట్టాడు. సూర్యకమలం వస్తే రాజ్యానికి కూడా మంచిదే, అత్యంత అవసరమైంది. అది ఎవరు తెస్తే వాడే రాజు. అబ్బాయిలు కూడా దానికి ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే సరే తలా ఒకవైపుకి వెళ్ళారు. ముందు పెద్దవాడి సంగతి చెప్తాం. జితేంద్రియుడు ఇతను ఏం చేశాడట, వెతుక్కుంటూ వెళ్ళాడు. తూర్పు వైపుకి వెళ్ళాడు. అయితే అతనికి ఏం తెలిసింది,
ఈ తూర్పు నుంచి ముందుకి కొంచెం సముద్రం దాటి ప్రయాణిస్తే ఉన్న దీవుల్లో ఒకప్పుడు సూర్యకమలం ఉండేదని ఒక వార్త. మామూలుగా ఊళ్ళల్లో మాట్లాడుకుంటుంటే ఆ దేశం సుభిక్షంగా ఉంది, ఈ దేశం సుభిక్షంగా ఉంది, ఏదైనా ప్రత్యేక శక్తులు ఉన్నాయా మాట్లాడుకుంటారు ఊళ్ళల్లో. మనం రాజకీయాలు మాట్లాడటంలో ఇప్పుడు అవునవునవును. అప్పుడు ఇలాంటి ప్రత్యేకమైన విషయాలు ప్రశంసకు వచ్చేవి, ప్రస్తావనలు వచ్చేవి. సరే, ఈ ప్రశంసా ప్రస్తావన అతను వినగా 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 అవేవో దీవులు ఉన్నాయి, జంట దీవులు పక్క పక్కన. ఆ దీవుల్లో ఒక దాంట్లో ఈ సూర్యకమలం ఉందని ఒక వార్త. ఇతను అదేమిటో చూద్దామని ఆ దీవులకి వెళ్ళాడు. ఇతను దిగాడు పడవ. ఊళ్ళోకి వెళ్ళేసరికి అతనికి ఏమి ఎదురైంది? ఒక పెద్ద ఏనుగు, అది ఒక దండ పుచ్చుకుని నడుస్తుంది. దాని వెనకాల పెద్ద సమూహం ఉంది. వెనకాల రథము, ఛత్రచామరాదులు పట్టుకుని మంత్రులు సామంతులు అంతా నడిచొస్తున్నారు. ఏమిటా అని చూస్తూ ఉంటే ఆ ఏనుగు అటాటా ముందుకొచ్చి ఈ అబ్బాయి మెళ్ళ వేసిందంట, రాజుగారి పెద్ద అబ్బాయి మెళ్ళు. ఆశ్చర్యపోయాడు. వెనకాల ఉన్న వాళ్ళంతా మహారాజుకి జై, మహారాజుకి జై, జిందాబాద్ అన్నారు. తనకు అర్థం కాల. 5-10 నిమిషాల జనాల కోలాహలం తగ్గాక తను 2 దీవులకి రాజైనట్టు అతనికి అర్థమైంది. ఎట్లా, ఏమిటి ఇక్కడ ఏం జరిగింది అంటే అప్పుడు అతను మెల్లిగా ఒక రోజులో పట్టాభిషేకం ఏర్పాట్లు జరుగుతుండగా తెలుసుకున్నాడు. ఈ 2 దీవుల్లో ఇతను మొదట వెళ్ళిన దీవిలోనే సూర్యకమలం ఉండేది. ఓకే. 2వ దీవి వాళ్ళు దీనికోసం ప్రయత్నం చేశారు, ఎత్తుకుపోవడానికి. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు బాగుంటారు. ఈ మధ్యలో ఏమైంది, గూఢచారులు కొంతమంది వచ్చారు. తర్వాత మాకు ఇవ్వండి, కొన్నాళ్ళు మేము ఉంచుకుంటాం, కొన్నాళ్ళు మీరు ఉంచుకుంటారు, కానీ ఇలాంటి వార్తలు పుచ్చుకుని కూడా కొంతమంది వస్తాయి. వీళ్ళు వాళ్ళకి, వాళ్ళు వీళ్ళకి విషం పెట్టేసుకున్నారు. విషప్రయోగం జరిగింది. తర్వాత ఈ రాజులు ఇద్దరు, ఈ వచ్చిన గూఢచారులు 2 రాజులకి విషప్రయోగం చేశారు. అరాచకమైపోయింది. ఎంతమంది చచ్చిపోయారో ఆ విషప్రయోగంలో. రాజులు పోయారు, ఆ 2 రాజ్యాల రాజులు. తర్వాత ఈ మధ్యలో ఉన్నారుగా 2 రాజులకి మధ్యలో ఉన్న గూఢచారులు, తర్వాత వార్తాహరులు, మొత్తం గుంపంతా చచ్చిపోయారు విషప్రయోగం వల్లే. దాంతో 2 దీవుల వాళ్ళు మాట్లాడుకుని మనం ఇట్లా అరాచకమైపోయాం, ఈ సందట్లో, ఈ గొడవలో, ఈ మరణాలు, ఎవరికి ఏం చేశారు, ఈ న్యాయ విచారణలు, ఈ సందట్లో సూర్యకమలం పోయింది. ఇక్కడి నుంచి అది అపహరించబడింది. దాంతో రాజు లేడు. చాలా కాలంగా రాజు లేకుండానే ఉన్నారు వాళ్ళు. ఉండి ఇట్లా కాదు, రాజును సెలెక్ట్ చేసుకునేందుకు ఒక మార్గం చూద్దామనుకుని ఏం చేశారు, 2 రాజ్యాల వాళ్ళు కలిసి పెద్ద మనుషుల ఒప్పందం కూర్చుని, సరే ఒక ఏనుగును వదిలి పెడదాం, ఎవరికి ఏనుగు పట్టం కడుతుందో చూద్దాం, దండేస్తే వాళ్ళకి పట్టం కడదామని డిసైడ్ అయ్యారు. అది ఈ జితేంద్రుడికి పట్టం కట్టింది ఆ ఏనుగు. సరే, ఇతను రాజు అయ్యాడు. ఇతనికి అయ్యో సూర్యకమలం మిస్ అయిందే అని తెలిసింది. కానీ అతనికి అనిపించింది ఆ సూర్యకమలం కోసం ఇంతగా 2 రాజ్యాలు అరాచకమైపోయే పరిస్థితి వచ్చింది. ఆ దిక్కుమాల కమలం లేకపోతే ఏం పోయింది? పైగా 2 దీవులకు రాజు అయ్యాడు. తండ్రి రాజ్యం 1, అందులో 4 తమ్ముళ్ళు పోటీ, మొత్తం 4 అన్నదమ్ముల పోటీ. ఇక్కడ ఏముంది, అది హాయిగా ఉంది. అందుకని ఏం చేశాడు, తండ్రికి ఉత్తరం రాశాడు, మీ రాజ్యం నాకొద్దు, ఎప్పుడైనా కుదిరినప్పుడు వచ్చి కనపడతాను, మీరు కూడా ఇక్కడికి రావచ్చు, తమ్ముళ్ళు కూడా నా దగ్గరికి రావచ్చు, నేను ఇక్కడికి రాజు కాబోతున్నాను, అయిపోయాను, ఈ రాజ్యంతో మీకు స్నేహ సంబంధాలు నేను నెరవేరుస్తాను, సూర్యకమలం కోసం నేను ఇంకా వెతకను అని ఉత్తరం రాసి పంపించేశాడు. ఒక అబ్బాయి విరమించుకున్నాడు. సరే, 2వ అబ్బాయి, 2వ వాడు తన దారిని తను బయలుదేరాడు. ఈ శత్రుంజయుడు అలాంటి పేరున్నవాడు బయలుదేరితే ఏమైంది, అతనికి ఈ కొన్ని రాజ్యాల్లో ఇక్కడుంది అక్కడుంది వార్తలే, అక్కడి నుంచి కూడా అపహరించబడింది, ఇవన్నీ తెలుస్తున్నాయి. సరే, వెళ్తే ఏమైంది, ఇప్పుడు కోవిదార రాజ్యానికి వెళ్ళాడు అతను. ఈ కోవిదార రాజ్యంలో ఏమిటి, అప్పుడు మంచి సందడిగా ఉంది. రాజకుమార్తెకి ఇది స్వయంవరం చాటించారు. ఎక్కడెక్కడి రాజులో వచ్చారు. ఇతనేమనుకున్నాడు, ఇంతమంది రాజులు గుమిగూడిన చోట సరదాగా వెళ్తే ఆ డైనింగ్ హాల్లోనూ ఎక్కడో ఒక చోట మాట్లాడి ఎక్కడ సూర్యకమలం ఉంది ఆనుపాను తెలుస్తాయి కదా. అందుకని ఇతనేం చేశాడు, ఎలాగో మంచి పంచకళ్యాణి వేసుకెళ్ళాడు. ఫలానా రాజ్యం రాజస్వామస రాజకుమారుడు రాజుగారి అబ్బాయిని, ప్రభావతి నగర రాజకుమారుడిని, నా పేరు ఇది ఇదని వివరాలు రాసి రిజిస్టర్ చేసుకున్నాడు. అందరితో పాటు ఇతను కూడా సభలో పోయి కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా అతను ఎదురుగుండా నడిచొస్తున్న రాజకుమార్తె ఇతని మెడలోనే దండేసింది. కోవిదార రాజుగారికి అసలు మగపిల్లలు లేరు, ఉన్నది ఒకతే కూతురు. ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటే వాడే కోవిదారకి రాజు. పెళ్ళి అయిపోయింది, రాజు అయిపోయాడు.
ఇతను కూడా అప్పుడు ఈ వచ్చిన జనాలందరి దగ్గర ఆ వార్తలు ఎలా విన్నాడంటే ఒక్కొక్క రాజ్యంలో హత్యలు, ఇంకొక రాజ్యంలో దొంగతనాలు, ఒక చోట డేకాయితీలు, సూర్యకమలం కోసమే ఈ గోలంతా. కానీ ఇతనికి కోవిదార ప్రభావతి కంటే పెద్ద రాజ్యం, ప్రభావతి రాజ్యం కంటే పెద్దది. ఎందుకు? అక్కడ నలుగురు పోటీ అయ్యాం, ఇక్కడ ఎవరు లేరు, ఈ రాజుకు నేనే అల్లుణ్ణి, నేనే రాజు. అందుకని తండ్రికి ఉత్తరం రాశాడు, నేను ఇక్కడ ఇంకా నేను వెతకను, పైగా ఈ సూర్యకమలం మీద ఎటువంటి మంచి వార్తలు లేవు, నేను విరమించుకుంటున్నా అనేసరికి సరే ఇక ఊరుకున్నారు. ఇక మూడో అబ్బాయి ఇతను అలా బయలుదేరాడు దక్షిణం వైపుకి. వెళ్తే అతనికి ఎట్లా తెలిసింది, ఈ రాజ్యంలో ఉన్నది అని ఒక వార్త ఉంది. అదేదో ఒక కొండలాగా ఉంది. ఆ రాజ్యానికి వెళ్ళే దారిలో ఒక కొండ ఉండి దాని నుంచి కుడి మలుపుకి తిరిగితే రాజ్యంలోకి వెళ్తాం. రాజ్యం వైపుకు వెళ్ళే దారులు నిరామయంగా ఎవ్వరూ లేనట్టుగా చెట్లు ఉన్నాయి, కానీ అసలు ఎలా ఉందంటే అది పాడుకొట్లాడుకుంటున్నట్టుంది. కొండ ఏదో కనపడుతుంది. తీరా దగ్గరికి వెళ్తే తెలిసింది అతనికి అది పూర్తి కొండ, అదొక సువర్ణ భూమి. ఆ రాజ్యం పేరు రియల్లీ బంగారు కొండే ఉంది అక్కడ. అక్కడున్న రాయి రప్ప అంతా బంగారమే. ఆశ్చర్యపోయాడు. ఒకటి ముట్టుకుని చూస్తున్నాడు రాళ్ళని, ఒక చిన్న చిన్న రాళ్ళు అంటే ఏరు చూస్తున్నాడు. అతనికి ఏమనిపించింది, ఎవరో తనని తోసినట్టు, తనని వీపుని మీద ఎవరో ముట్టుకున్నట్టు అనిపించింది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు వెనక నుంచి చెయ్యేస్తే అదిరిపాటు వస్తుంది కదా, అదిరేసరికల్ ఇతను ఏం చేశాడు, అతనికి సహజంగానే కొంచెం పరాక్రమశాలి. అతను నడువుకి పట్టాకి కత్తి ఉంది. ఎప్పుడైతే ఉలిక్కి పడ్డాడో గబుక్కున కత్తి తీశాడు. కత్తి తీసి కత్తిని అటు ఇటు అటు ఇటు గబగబా తిప్పేశాడు. తిప్పేసరికల్లా పేరమని పెద్ద కేక వినపడి, తీరా చూద్దును కదా అతను చూసేసరికి ఒక రాక్షసుడు కత్తి దెబ్బ తగిలి పడిపోయి ఉన్నాడు. అతనే వీడిని ముట్టుకున్నాడు వెనక నుంచి. ఎప్పుడైతే ఈ కత్తి దెబ్బ తగిలి పడి పెద్ద కేక పెడుతూ పడిపోయాడో అతని నెత్తి మీద నుంచి ఒక మూలిక లాంటిది, అది ఇట్లా కుప్పెలాగా కడతారు చూడు ఆయుర్వేదం వాళ్ళు, ఆ కుప్పె కింద పడి. ఆ కుప్పెని చూశాడు. ఏమిటి పడింది, ఈ పడిన వాడెవడో అతనికి అర్థం కాల. ఈ లోపల దూరంగా ఉన్న ఆ చెట్లు అని ఏదో ఖాళీగా ఉన్నట్టుందో దాని వెనకాల కొంతమంది మనుషులు ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్దగా కేకలు పెడుతూ మహారాజుకి జై 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 అని నడుచుకుంటూ వచ్చారు. వచ్చేసరికి ఆశ్చర్యపోయారు. ఏమిటి మహారాజు అంటున్నారు, ఏమిటి, నేను మహారాజునేమిటి, నేను మహారాజుని గాను, నేను వేరే రాజ్యపు రాజకుమారిని. ఇక్కడికి వచ్చేసరికల్లా వీడెవడో నాకు కత్తి తగిలి పడిపోయాడు. ఆ తగిలిన దెబ్బ వాడికి ఇట్లా పొట్ట మీద నుంచి ఇలా తగిలేసింది. దాంతో వాడు మరణించాడు. రక్తం వస్తే చచ్చిపోతాడు అంతే. ఇంకా వాళ్ళందరూ అన్నారు, బాబు మీకు తెలియదండి, వీడి వల్ల మేము చాలా అవస్థ పడుతున్నాము అనేసరికి ఏమిటి వీళ్ళ కథ అంటే, ఆ పక్క రాజ్యం ఎక్కడి నుంచో వీడు ఒక బంగారు కమలని తెచ్చుకున్నాడు. వాడికి అదృశ్య గుటిక ఉంది వాడి దగ్గర. వాడి నెత్తి మీద నుంచి పడిన కుప్పే అది నెత్తి మీద పెట్టుకుంటే ఎవరికి కనపడరు. వాడు అది పెట్టుకుని ఈ రాజ్యంలోకి ప్రవేశించాడు. వాడికి వీళ్ళకి ఉన్న ఒకే ఒక్క డబ్బు వచ్చే సాధనం ఈ బంగారు కొండ. ఆ రాజ్యంలో ఇంకేం లేదు. ఆ బంగారపు రాళ్ళు రప్పలు పక్క రాజ్యాల్లో అమ్ముకుని వీళ్ళు సామాన్లన్నీ తెచ్చుకుంటారు. అక్కడ పంటలు పండవు. వాళ్ళకు ఉన్నది ఒకే ఒక ఆస్తి ఈ బంగారు కొండే. వాడు ఈ బంగారు కొండను ఆక్రమించుకుని కూర్చునున్నాడు. వాడు పరాక్రమశాలే కాదు, రెండోది అదృశ్యమైపోగలిగే శక్తి ఉంది వాడికి. ఎవరు కనపడ్డా వాళ్ళని విరుచుకు తిన్నాడు వాడు. ఒక దశలో రాజుగారిని కూడా విరుచుకు తినేశాడు. మా రాజ్యానికి రాజే లేడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊళ్ళోకి వచ్చి ఎవరిని పడితే వాళ్ళని తినేస్తాడు. ప్రజలు కూడా బయటికి రాకుండా తలుపులు వేసుకుని బతుకుతున్నాం, బిక్కుబిక్కుమంటూ మేము నిరుపేదలుగా ఉన్నాం, ఏమీ లేదు మా దగ్గర. ఏదైనా చేయాలంటే ఈ కొండలో నుంచి కొన్ని ముక్కలు కొట్టుకుని వెళ్ళాలి. ఇక్కడికి వస్తే వీడు పట్టేస్తాడు, ఎవరిని చంపేస్తాడో తెలియదు. దాంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. మా రాజ్యం ఏమో అరాచకం అయిపోయింది, చాలా బాధపడుతున్నాము. కాకపోతే వాడిని మీరు చంపటం వల్ల మీరే మాకు రాజని మేము ఫిక్స్ అయ్యాం అనేసరికి బాగానే ఉంది. అతనికి అనిపించింది, ఏమిటి సూర్యకమలం దీని దుంపదేగా, ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉందే, వీడి దగ్గర సూర్యకమల ఉందా అంటే ఏమో అది తెలియదు. సరే ఏమైంది, అతను ఈ సువర్ణ భూమికి రాజు అయిపోతున్నాడు. మూడో అబ్బాయి ఈ ఆఖరివాడు శృతకీర్తి అతని పేరు. ఇతను అన్ని పక్కలకి తిరిగాడు. ఇక్కడ రాజ్యానికి దిగిన మూడో రాజకుమారుడు కూడా తండ్రికి ఉత్తరం రాశాడు, సువర్ణ భూమికి రాజు అవుతున్నాను నేను,
నాకు ఇంకా దీని మీద ఈ కమలం మీద స్వర్ణకమలం మీద ఆసక్తి లేదు, సూర్యకమలం మీద నేను దానికోసం ప్రయత్నం చెయ్యను, చిన్నవాడితో చేయించుకోండి అనేసరికి ఇక చేసేదేముంది. సరే రాజుగారు సరే అనుకున్నారు. ఆయనకు వెళ్ళింది ఉత్తరం. 4వ అబ్బాయి బయలుదేరి వెళ్ళిపోయాడు కదా. అతను అన్ని ఊళ్ళల్లో కనుక్కుంటూ ప్రతి ఊళ్ళోనూ ఈ సూర్యకమలం వల్ల జరిగిన అరాచకము, జరిగిన ఇబ్బంది అవి వింటూ వచ్చాడు. ఇవి ఒక రాక్షసుడు ఎవడో ఎత్తుకుపోయాడని సువర్ణ భూమికి కూడా వచ్చాడు. చివరికి అక్కడికి వస్తే ఏం తెలిసింది, తన అన్నయ్య రాక్షసుని చంపాడని, ఇక్కడ రాజు అవబోతున్నాడని తెలిసింది. అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అన్నయ్య అన్నాడు, ఎత్తుకొచ్చిందిరా, మేము ముగ్గురం 3 చోట్ల ఉన్నాం, నువ్వు ఇంటికి వెళ్ళిపో హాయిగా, ఆ రాజ్యం నీదే, మాకు అక్కర్లా. పెద్దన్నయ్యలకి ఇద్దరికి వద్దు, చెరుకో రాజ్యం ఉంది, పెద్దవాడికి 2 దీవులు ఉన్నాయి, రెండో వాడికి కోవిదారు ఉంది, నాకేమో సువర్ణ భూమి దొరికింది, ప్రభావతి నగరాన్ని నువ్వే పరిపాలించుకో, ఈ సూర్యకమలాన్ని వెతకడం మానేసేయి అన్నాడు. అంటే ఇతనికి నచ్చల శృతికి ఎత్తుకి, నచ్చల ఆఖరి అబ్బాయికి. కాదు, నేను వెతకాల్సిందే, ముందు అసలు అది ఎక్కడుందో తెలుసుకొని అనేసరికల్లా ఈ అన్నగారు ఏమన్నాడు, 3వ అబ్బాయి తన దగ్గర ఉన్నటువంటి అదృశ్య గుటిక ఉంది కదా, అది నెత్తి మీద పెట్టుకుంటే ఎవరికి కనపడకుండా ఉండొచ్చు, నీకేమైనా ఉపయోగపడుతుందేమో ఇది తీసుకోమని చేతులు పెట్టాడు. అది పుచ్చుకుని ఈ సూర్యకమలం గురించి జాడలు తీస్తూ ఈ అబ్బాయి ఒక నగరానికి చేరాడు. చేరితే అక్కడ ఒక పెద్ద గొడవగా ఉంది. ఏమిటట, మా రాజ్యంలో సూర్యకమలం ఉంది, అది ఎవరో దొంగతనం చేశారు. అయ్యో. ఆ సూర్యకమలాన్ని పట్టుకున్న వాడికి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తామని చాటింపు. సరే వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆయన ఎలా పోయిందో ఎవరు చెప్పటల్లా. ఇప్పుడు పోయింది, ఫలానా గుట్లో పెట్టాం, ఫలానా మందిరంలో పెట్టాం, ఫలానా రోజు పూజ చేసాం, మర్నాటి నుంచి కనపడలేదు, అలాంటిది ఏదో ఒక వివరం ఉండాలి కదా, ఉండాలిగా. ఆ వివరాలు ఎవరికీ తెలియదు, ఎప్పుడు పోయిందో తెలియదు, పోయింది అంటున్నారు అంతే. సరే ఇతను ఏం చేశాడు, రాజుగారిని నిలదీద్దాం అనుకున్నాడు. వెళ్ళి అడిగేసరికల్లా రాజు అన్నాడు, అదేమిటి, ఆ వివరాలన్నీ నీకెందుకు చెప్తాను, నేను అసలు నువ్వే దొంగతనం చేసిన ముఠాలో వాడివేమోనని నాకు అనుమానంగా ఉంది అనేసరికి ఇతనికి పోట్లాడాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రాలేదండి, మా సొంత రాజ్యం ఉంది మాకు, మేము 4గురం బయలుదేరాం, మా అన్నయ్యలు 3 చోట్ల ఉన్నారు, నేను దాన్ని జాడలు తీస్తూ వచ్చాను, అసలు అది మొట్టమొదట మాకు చెందింది, మా వంశంలో మా తాత ముత్తాతల నాడు గంధర్వుడి నుంచి మాకు దొరికింది, లెక్క ప్రకారం అది మాది, దీనివల్ల ఎన్ని అనర్థాలు జరగచ్చో నేను అన్ని చోట్ల వినొచ్చాను. మరి 3 అన్నయ్యలది చూశాడు కదా, అన్ని రాజ్యాల్లోనూ విన్నాను నేను, నాకంతే ఎక్కువగా ఎవ్వరికీ తెలీదు అది ఎన్ని చేతులు మారిందో, సూర్యకమల గురించి తెలుసుకున్నాకే మీతో మాట్లాడతానన్నాడు. ఇక ఎవరెవరెవరెవరినో ప్రశ్నించాడు. ఒక్కళ్ళు కూడా దాన్ని చూసిన వాళ్ళు కానీ, దాన్ని దొంగతనం జరిగిందని నిర్ధారించగలిగిన వాళ్ళు కానీ అతనికి కనపడలేదు. అయితే ఏమైంది, ఒక అడవిలో ఇంకా దొంగలు ఉన్న ప్లేసులు చూడడం మొదలుపెట్టాడు. దొంగలు ఫలానా చోట ఉంటారని, అడవుల్లో కొంతమంది దాక్కునేందుకు హైడింగ్ ప్లేసులు ఉంటాయి కదా, వాటి వెనకాల తిరుగుతుంటే ఒక ముని కనపడ్డాడు ఇతనికి. ఈ మునిగారు ఏమైనా చెప్తాడేమో, కనీసం ఆయన జ్ఞాన దృష్టితో చూసి చెప్తాడని ఈ కుర్రాడు రాజుగారి ఆఖరి అబ్బాయి అక్కడికి పోయాడు. వెళ్ళేసరికల్లా ఏమైంది, ఎప్పటికీ ముని కళ్ళు తెరవలేదు. ఇంతలో ఒక 3 మనుషులు వస్తున్నారు. ఈ వచ్చిన వాళ్ళు ఎవరు, అతను దొంగలని అక్కడక్కడ తెలుసుకున్న వాళ్ళు 3 ఇక్కడికి వస్తున్నారు. ఇతను ఏం చేశాడు, నెత్తి మీద అదృశ్య గుటిక పెట్టుకుని ఒక పక్కన నుంచున్నాడు. అతను ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ మునిగా వేషం వేసుకున్నాడు వాడు దొంగే. ఓహో. వీళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు అది పోయిందో లేదోనండి, రాజుగారే దాచేసి అబద్ధం చెప్తున్నాడేమో, 4 ముఠాలు ఉన్నాయి మన ఊళ్ళో, మేము 4 ముఠాలని కనుక్కున్నాం, ఎవ్వడూ అది కొట్టేలా, దొంగతనం చేయలే, మన వల్ల కాకపోతే ఎవడి వల్ల కాదు, మనమే పట్టుకోలేకపోయాం దాన్ని, రాజు మీదే మాకు డౌట్గా ఉంది, రాజు పోకుండానే పోయిందని చెప్తున్నాడేమో అనేసరికి ఇతనికి అనిపించింది ఇది నిజమై ఉండొచ్చు. ఎక్కడైనా వస్తువు పోతే ఫలానా రోజు ఆ వివరాలు వస్తాయి బయటికి, ఏ వివరమూ లేదు ఇక్కడ. సరే ఏం చేశాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, మీ సూర్యకమలం ఎక్కడుందో నాకు తెలుసు అన్నాడు. అనేసరికి రాజు అన్నాడు, ఏది నా చేతిలో పెట్టు నాకు చెప్పన్నాడు. మీ చేతిలో పెట్టడం ఎందుకంటే అది మీ దగ్గరే ఉంది, ఎక్కడో దాచిపెట్టారు, బయటికి తీయండి, మీ ఇంట్లో నుంచి అది బయటికి వెళ్ళాల అనేసరికి రాజు గతుక్కుమనిపోయాడు. ఆయన ప్లాన్ వేసాడు అట్లా. ఎందుకంటే ఈ సూర్యకమలానికి మొదటి రోజు నుంచి
అది ఒక్కసారి ప్రభావతి నగరంలో నుంచి బయటకు వచ్చాక ఎన్నిసార్లో దొంగతనం చేయబడింది. దాని లక్షణం అది. తన దగ్గర నుంచి కూడా పోతుందని ముందుగానే తనే దాచిపెట్టి పోయిందని చెప్తున్నాడు. సరే ఆయన అన్నాడు గతుకుమని, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇలా చేసినా మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వేం దక్కించుకోలేవు, అది ఇక్కడే ఉందని తెలిసిందంటే దొంగతనానికి జరిగిపోతుంది. నువ్వు తెలుసుకోకపోతే ఇక జరిగేదేం లేదు. ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మా పిల్ల పెళ్లి నేను వేరే చేసేసేవాడిని, ఇప్పుడు నేను ఒప్పుకున్నాను కాబట్టి సరే పెళ్లి చేస్తాను పట్టన్నాడు. ఈ అబ్బాయి అన్నాడు మరి నాకు అది కట్నంగా ఇస్తారా అని అడిగితే ఇస్తాను. పెళ్ళయింది రాజకుమార్తెకి, ఈ అబ్బాయికి. ప్రభావతి నగరపు ఆఖరి రాజకుమారుడు. చక్కగా బ్రహ్మాండంగా పెళ్ళైతే సరే రాజుగారు ఏం చేశాడు, సూర్యకమలాన్ని లోపల నుంచి పట్టుకొచ్చి ఈ అబ్బాయే కనిపెట్టాడని ప్రకటించి సూర్యకమలాన్ని తీసుకొచ్చి యువరాజు చేతిలో పెట్టాడు. ఆ యువరాజు ఏం చేశాడు, చక్క పెళ్లికి అగ్నిహోత్రం పెడతారు కదా, ఏదో మంత్రం చదువుతూ ఈ సూర్యకమలాన్ని అగ్నిహోత్రంలో వేసేసాడు. వేసేసరికి లబలబలాడిపోయాడు రాజుగారు. అయ్యో అయ్యో ఇంత పని చేసావా, ఇది పోగొట్టేసావంటే మీకు తెలియదండి దీని సంగతి. ఇది నిజానికి దీని హక్కుదారులు సొంతదారులం మేం కదా. ఈ సంవత్సరంన్నరగా ఎన్ని చోట్లకి తిరిగాను నేను, ప్రతి చోట ఇది సృష్టించిన విధ్వంసాన్ని చూశాను. ఇది ఏ ఊళ్ళోకి వెళ్తే ఆ ఊళ్ళోనూ ఇది భూమి మీద ఉండవలసిన వస్తువు కాదు. పైగా ఇది ఎక్కడుంటే అక్కడ సుభిక్షంగా ఉంటుందని మీరు చెప్పుకుంటున్నారు కానీ అలాంటి దాఖలాలు ఏం లేవు. ఇది ఉంటే సుభిక్షంగా ఉండేటట్టయితే 2 దీవుల్లో వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? చచ్చిపోకూడదు కదా. మరణాలు లేకుండా లేనే లేదు. సుభిక్షతకే ఉంది. మనం జాగ్రత్తగా రాజ్యం చేసుకుంటే సుభిక్షంగానే ఉంటుంది. దీన్ని మీరు నాకు ఇచ్చారు, నాకు దీని అవసరం లేదు, మీ అమ్మాయిని ఇస్తే చాలు అని చెప్పేశాడు. రాజుగారు లబలబం అన్నాడు కానీ ప్రజలు అందరూ చూశారు. సూర్యకమలం కాలిపోయింది అనేది అన్ని రాజ్యాలకి వ్యాపించేసింది. దాన్ని అగ్నిహోత్రంలో వేసేసారని. ఇతను ఏం చేశాడు, యువరాజు ఈ రాజకుమార్తెని భార్యను వెంబడి పెట్టుకుని ప్రభావతి నగరానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. వెళ్ళి తండ్రికి ఏం జరిగింది, తను ఎలా చేశాడు, ఎట్లా సూర్యకమలాన్ని అగ్నికి ఆహుతి చేశాడో చెప్పేశాడు. రాజుగారు సంతోషించాడు. ఇక దానివల్ల ఏ సమస్యలు రావు. దానికోసమే రాజ్యాలు కొట్టుకు తెచ్చారు. ఎప్పుడు దొంగతనమే. ఇక ప్రభావతి రాజ్యానికి ఆఖరి అబ్బాయిని రాజుని చేశారు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే రమ్య గారు. నమస్తే.